యువ దర్శకుడు 'పవన్ సాధినేని' అరెస్ట్ అంటూ కూడాను. మరి దీనికి సంబంధించి ఒక నటి ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఎందుకు నిజంగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడా? అదే ఫిర్యాదులో ఉందా? అసలు ఏం జరగబోతుంది? 'పవన్ సాధినేని' పరిస్థితి ఏంటి? సో, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి మాట్లాడదాము. మనతో పాటు ఇప్పుడు ఫోన్ ఇన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మా కరెస్పాండెంట్ ఆదిత్య. ఆదిత్య, ఓవర్ టు యూ. రైట్. శౌర్య గారు, ఇప్పుడు టాలీవుడ్ లో ఇదొక ఇష్యూ జరుగుతోంది. హ్మ్. అంటే యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని ఇతను ఒక నటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్పేసి ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఒకసారిగా ఇది టాలీవుడ్ వర్గాలు ఊపేస్తుందని చెప్పుకోవాలి. ఈ పవన్ సాధినేని ఒక యంగ్ డైరెక్టర్. ఇతను సినిమాలు కూడా చాలా డీసెంట్ మూవీస్ తీశారు. హ్మ్. మన 'ప్రేమ ఇష్క్ కాదల్' గావచ్చు, 'సావిత్రి' గావచ్చు, అలాగే 'సేనాపతి' ఇటువంటి మంచి మంచి సినిమాలను తీశారు. అయితే ఇందులో 'సేనాపతి' ఒకటి మాత్రమే వర్కౌట్ అయింది. మిగతావి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈయన వెబ్ సిరీస్‌లు కూడా తీశారు. ఈ ఆఫీస్‌లో, 'కమిట్మెంటల్', 'దయ', 'పిల్ల' లాంటి కొన్ని వెబ్ సిరీస్ కూడా తీశారు. ఇలా హ్మ్. మంచి వెబ్ సిరీస్‌లో సినిమాలు తీసుకుంటూ వరుసగా అయితే రావడం జరిగింది. అలా తన కెరీర్‌ని అలా సాగిస్తూ ఉన్నాడు. సో, అటువంటి టైంలో అతనికి ఒక బంపర్ ఆఫర్ కూడా వచ్చింది. అది మన స్టార్ హీరో 'దుల్కర్ సల్మాన్' గారు ఉన్నారు కదా! ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అటువంటి టైంలో ఇప్పుడు అతను ఒక ఇష్యూని ఫేస్ చేయాల్సొచ్చింది. అంటే ఒక నటిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆమెతో కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం అయితే చేశారు. అయితే ఆ అవును. తర్వాత తనకు సంబంధం లేదు అని చెప్పేసి వదిలేసినట్టుగా తెలిసింది. ఆ నేపథ్యంలోనే ఇక తను మోసపోయానని చెప్పేసి ఆ నటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చింది. ఇలా నన్ను పెళ్లి పేరుతో మోసం చేశాడు అని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ నటి ఎవరు, వాళ్ళు ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నారు, దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం మనకి ఇంకా బయటకు రాలేదు. కేవలం పవన్ సాధినేని చేశాడని చెప్పేసి మాత్రమే మనకు బయటకు రావడం అయితే జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి అటు పవన్ సాధినేని ఇప్పటికైతే పరారులో ఉన్నాడని చెప్తున్నాడు. అతను ఎటువంటి రెస్పాండ్ అయితే ఇవ్వలేదు దీనికి సంబంధించి. తన మీద వచ్చాయే మరి ఆరోపణలు. ఒక మహిళ ఓకే. కంప్లైంట్ ఇచ్చింది. మరి దీనికి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఆయన అయితే ఇప్పటి వరకు రియాక్ట్ అయినట్టుగా మనకి ఎక్కడా కూడా కనిపించలేదు. హ్మ్. మరి ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి పోలీసులు ఇప్పుడు దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసే దిశగా వెళ్తున్నారా లేదా అని కూడా మనకు తెలీదు. సో, హ్మ్. సో ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో, ఆ నటి అయితే ఎవరు, ఏంటి అనేది కూడా మనకు పేరైతే తెలీదు. ఈ పవన్ సాధినేని పేరు బయటకొచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం అతను పరారీలో ఉన్నాడు. అతను ఏం చెప్తాడా అని ఒక ఆసక్తి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇటువంటివి అయితే జరుగుతూ ఉండడం మనం కొన్ని ఇష్యూస్ ఎప్పటినుంచో కూడా చూస్తున్నాం. అంటే సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత అవకాశాలు ఇవ్వకుండా కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత వాళ్ళని వదిలేయడం, ఆ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం, ఇటువంటి ఇష్యూస్ కొన్ని చూస్తూ ఉన్నాం. అవును. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అనంటే ఆహ్, కొన్ని సందర్భాల్లో వీళ్ళు లేడీస్ కూడా, మహిళలు కూడా వాళ్ళని మోసం చేసిన సందర్భాలుంటాయి. అయితే సినిమాల్లో అవకాశాలు ఇస్తారని చెప్పేసి కావాలని వాళ్ళు వెళ్ళడం, అవకాశాలు ఇవ్వకపోయిన తర్వాత వాళ్ళ మీదట ఇలాంటి అబాండాలేసి మోసం చేయడం. ఇట్లా 2 ఉన్నాయి. మనకు ఇటు వీళ్ళ వైపు నుంచి తప్పు కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో వీళ్ళ వైపు నుంచి తప్పు కనిపిస్తుంది. ఎవరు హ్మ్. అనేది మనము జడ్జ్ చేయలేం. సో, మరి ఈ ఇష్యూలో ఏం జరిగిందనేది ఇప్పుడు పవన్ సాధినేని బయటకొచ్చి చెప్తే గాని తెలీదు. ఈమె మాత్రం నేను మోసపోయాను, నన్ను మోసం చేశాడతను అని చెప్పేసి చెప్తూ ఉంది. ఆ హ్మ్. రకంగానే ఫిర్యాదిచ్చింది. హ్మ్. మరి ఇతనేం చెప్తాడో తెలియాలి. మాక్సిమం అతను బయటకొచ్చి లేదు, ఆమె సినిమా అవకాశాలు అవి కల్పించాను, పెళ్లి చేసుకుంటానని ఏం చెప్పలేదు, కొన్ని సంవత్సరాలు కలుసున్నాం, మా మధ్య విభేదాలొచ్చాయి, ఇప్పుడు విడిపోయాం, ఆ రకంగా చెప్పి ఎస్కేప్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో, ఓకే. పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అతని కోసం గాలించి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాతే మనకు అతనికి సంబంధించి వివరాలైతే బయటపడే అవకాశం అయితే ఉంది. హ్మ్. సార్, ఆహ్, ఇప్పుడు ఇప్పుడు 'పవన్' అంటే ఆయన బయటున్నారా? లేకపోతే అప్‌స్కాండ్‌లో ఉన్నారా? అసలాయన ఎక్కడున్నారని అనుకోవచ్చు? అంటే ఇప్పుడు అతను ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో 'దుల్కర్ సల్మాన్'తో సినిమా చేస్తున్నారు గదా! మరి ఓకే. ఆ సినిమా షూటింగ్స్‌కేమన్నా అటు సైడ్ గిట్ట వెళ్లారా? అటువైపే ఉన్నారా? అనేది మనకు తెలీదు. హ్మ్. సో, అతను అబ్స్కాండ్‌లో ఉన్నాడనేది ఇప్పుడు ప్రచారంలో అయితే ఉంది. మరి అతను అబ్స్కాండ్‌లో ఉన్నాడా? లేకపోతే సినిమా షూటింగ్‌కెళ్ళాడా? అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఈ న్యూస్ ఇవాళే బయటకొచ్చింది కాబట్టి మరి అతనికి సంబంధించి ఇంకా వివరాలైతే బయటకు రాలేదు. యాక్చువల్‌గా పవన్ సాధినేని అనే డైరెక్టరు పెద్దగా పేరు కూడా ఇండస్ట్రీకి పరిచయం లేదు. అంటే అభిమానులకు పరిచయం అవును. లేరు. అలా చిన్న చిన్న సినిమాలు చూసుకుంటూ, చిన్న చిన్న విజయాలు చూసుకుంటూ వచ్చారు గానీ, పవన్ సాధినేని అని చెప్పంగానే ఒక సినిమా గుర్తొచ్చే పరిస్థితి లేదు. అంత పెద్దగా అతని పేరైతే వినపడలేదు. సో, హ్మ్. ఈ టైంలో
ఇలా మోసం చేశాడు కానీ ఇప్పుడు అతని పేరు వైరల్ అవుతుంది. ఓహో! ఇతని ఈ సినిమాలు తీసిందని ఆ రకంగా ఒక నెగెటివ్ వేలో ఇతను పాపులారిటీ అవ్వడం అయితే జరిగింది. సో మరి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది ఇంకా తెలియదు. సో దుల్కర్ సల్మాన్ గారితో ఒక సినిమా ఆపర్చునిటీ రావడం అంటే అది ఒక బిగ్ అవకాశం అని చెప్పుకోవాలి. మరి అటువంటి టైంలో ఇలాంటి ఒక ఆరోపణలు ఎదుర్కోవడం అతని కెరీర్ కి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. మరి హీరోయిన్ ని నమ్మించి శారీరకంగా వాడుకొని పెళ్లి పేరు తీసుకెళ్లడంతో ఆ తర్వాత మొహం చాటేయడం ఇటువంటివన్నీ కూడా ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి దీని పట్ల ఇప్పుడు పవన్ సాధినేని ఎలా రియాక్ట్ అవుతాడు, బయటకు వచ్చి మాట్లాడతాడు లేడా, మరి ఆయన సినిమా కెరీర్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద సినిమాలు అయితే ఆయన తీయలేదు, సాలిడ్ చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ వచ్చారు. మరి అటువంటి టైంలో ఎదుగుతున్న టైంలో ఇటువంటి ఆరోపణలు వస్తే అతని కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. మరి అది ఎంతవరకు చూపిస్తుందో చూడాలి. మరి దుల్కర్ సల్మాన్ గారితో సినిమా స్టార్ట్ అయిందా లేదా, స్టార్ట్ కాకపోతే ఆగిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది దీనికి ఆయన బయటకు వచ్చి చెప్తే గానీ మనకు కూడా క్లారిటీ రాదు. సో ఇది ప్రస్తుతానికి పవన్ సాధినేనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఇప్పటి వరకు కూడా ఒక పేరున్న డైరెక్టర్ అని కాకపోయినా చిన్న చిన్నగా కూడా ఎదుగుతూ వస్తున్న ఒక డైరెక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పర్సన్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తోనే ఒక కొత్త మూవీని తీయబోతూ రెడీ చేసుకున్నారు. మరి షూటింగ్ స్టార్ట్ అయిందా లేదా, ఒకవేళ నిజంగానే స్టార్ట్ అయితే మెల్లగా కొనసాగించే అవకాశం ఉండొచ్చు, లేదా ఇబ్బందులు పడే అవకాశం ఉంటే దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకోవడం, ఐదర్ ఏదైనా కూడా నష్టాన్ని చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది కాకపోతే సినిమా ఆగిపోయి అసలు స్టార్ట్ అవ్వకుండా ఆ కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బ్యాక్ వచ్చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఏదైనా ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినీ తారల మీద కానీ డైరెక్టర్స్ మీద కానీ ఇలాంటి ఎలిగేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అవి ఎలిగేషన్స్ కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో అవి నిజాలు కూడా జరుగుతున్న పరిస్థితులను కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేశాము. సో ప్రస్తుతానికి మరి ఈ యంగ్ డైరెక్టర్ పరిస్థితి ఏం కాబోతుంది అనేది అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇదే. సో లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే స్టే ట్యూన్డ్ రెడ్ టీవీ.